ఇక్కడ మనం బేసిక్ శాలరీ ఎంత ఇస్తున్నాము? 10th పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయితే వాళ్ళకి మేము మొత్తం ట్రైనింగ్ ఇచ్చి అకామిడేషన్ ఇస్తాము. డెలివరీ బాయ్గా పనిచేసినా ఇప్పుడు 25,000 30,000 సంపాదించుకుంటున్నాం అని చెప్పి చాలా మంది అంటున్నారు. డెలివరీ బాయ్ ఆ బాయ్ ఈ బాయ్ అయితే గిన మీకు ఎంతసేపటికి వచ్చేది ఓన్లీ ఆ రోజు వచ్చిన డబ్బులు మాత్రమే. సో ఇప్పుడు మన ఈ హాస్పిటల్లో ఫార్మసీస్ ఉంటుంది, ఈ బయట మన ఫార్మసీస్ ఉన్నాయి. కానీ హాస్పిటల్ ఫార్మసీలలో ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఎనీ రీజన్స్? మా దగ్గర వచ్చే ఎంప్లాయీ సో మెడ్ప్లస్ ఫ్రాంచైజీ యూజువల్లీ ఎట్లా ఉంటుందంటే మేము స్టోర్ లీజ్ తీసుకొని దానికి మొత్తం ఫర్నిచర్ అంతా తయారు చేసి బీబీఏ అని ఉంది, ఎగ్జామ్ అటెండ్ అయ్యడానికి ఏమేమి ప్రిపేర్ కావాలి అవన్నీ గైడెన్స్ ఇస్తే ఆ మందులు ప్రాపర్ అయినా కావా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సో మా మాదిరి ఎవరైనా వేరే వాళ్ళు ఇదే డిస్కౌంట్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకు అంటే ఈ పాడ్కాస్ట్ అయిపోయేలోపు మీకే తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ జీల వ్లాగ్స్. మెడ్ప్లస్ అనే ఒక కంపెనీకి ఫౌండర్ అండ్ CEO, 10,000 కోట్ల కంపెనీని రన్ చేస్తున్న వ్యక్తి. ఎందుకు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము, అసలు దీని ఇంటెన్షన్ ఏంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు సార్ని పరిచయం చేద్దాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చెప్పబోయే విషయం ఉందో ఆ విషయం చెప్పడానికి నన్ను చూజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాడ్కాస్ట్ మొత్తం దేని మీద ఉంటుంది అంటే, జాబులు లేవు, ఊర్లలో ఖాళీగా తిరుగుతున్నాము, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఏం చేయాలో అర్థమైతలేదు మాకు, ఏమైనా చేద్దామంటే పైసలు కూడా లేక ఇబ్బంది ఫాల్ అవుతుంది ఫ్యామిలీస్ అనేవి, నేను సుతారి పని పోతా లేకపోతే నేను బటర్ షాప్లో పనిచేస్తా అనే చాలా మంది మెంటాలిటీస్ మన చుట్టుపక్కల మన ఊర్లలో మనం చూస్తూనే ఉన్నాము. సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్, మీ లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వడానికి ఇది ఒక మంచి మార్గము. మొత్తం చూసి మీరే డిసైడ్ అవ్వండి. సార్, అసలు ఈ మెడ్ప్లస్ ఒక 50 షాపులతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్ద సంస్థగా మారింది. ఇప్పుడు ఓవరాల్గా మన దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్? మన దగ్గర ఓవరాల్ ఇప్పుడు 4,500 స్టోర్స్ ఉన్నాయి. తెలుగు స్టేట్స్లో మాత్రమే 1,200 ఉన్నాయి. ఓవరాల్ ఎంప్లాయీస్ మన దగ్గర 25,000 మంది ఉంటారు. ఇప్పుడు మన ఇంటెన్షనే జాబ్స్ క్రియేట్ చేస్తున్నాము, జాబ్స్ ఇస్తున్నాము అని చెప్పేసి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 25,000 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ఇంకా కొత్త జాబ్లు ఎట్లా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? మేము స్టోర్స్ పెట్టినా కొత్త షాప్స్ ఎట్లా పెరుగుతూ ఉంటాయి. అది కాకుండా మా ఉన్న స్టోర్స్లలో కూడా చాలా మంది వచ్చి ఒక 2 years 3 years పనిచేసిన తర్వాత వెళ్తా ఉంటాం. ఎందుకంటే రీటైల్ అనేది యూజువలీ ఒక స్టార్టింగ్ జాబ్. అంటే మనం చాలా మంది అదే ఫుల్ కెరియర్గా ఎంచుకోరు. ఊరు నుంచి వస్తారు, సిటీకి వచ్చి కొన్ని రోజులు పనిచేస్తారు, ఒక 3-4 years పనిచేస్తారు, కొంచెం స్కిల్ నేర్చుకొని దాని తర్వాత ఈధర్ వాళ్ళ సొంతం బిజినెస్ అన్న పెట్టుకుంటారు, లేకపోతే ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతారు అనమాట. సో యూజువలీ అట్లా ఉంటుంది కెరియర్ పాత్. సో మన దగ్గర కంటిన్యూస్లీ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు ఏపీ తెలంగాణలో కలిపే దగ్గర 5,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 5,000 మందిలో స్టోర్ లెవెల్లోనే దగ్గర 4,500 మంది ఉంటారు. ఈ 5,000 మందిది ఎట్లా అట్రిషన్ అవుతారు? నార్మల్ అట్రిషన్. చాలా మంది పెళ్లి చేసుకొని అమ్మాయిలు వేరే ప్లేస్కి వెళ్తుంటారు, చాలా మంది వేరే జాబ్స్ వచ్చి వెళ్ళిపోతారు, ఇంకా వేరే సొంత బిజినెస్ సెట్ చేసుకుంటారు. కాబట్టి ఆల్మోస్ట్ అరౌండ్ 1,500 to 2,000 మంది ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేస్తూనే ఉంటాం మేము. సో ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి మా దగ్గర. సో ఇప్పుడు ఎంతమందికి జాబ్స్ ఇద్దామని చెప్పేసి రెడీగా ఉన్నారు సార్? ఒకవేళ ఈ వీడియో ద్వారా మీకు అప్లికేషన్స్ వస్తే. ఇప్పుడు మెయిన్లీ మేము జాబ్స్ హైదరాబాద్లో అనుకుంటున్నాము. 450 షాప్స్ ఉన్నాయి మావి. దగ్గర 2,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. జాబ్స్ ఇవ్వచ్చు మేము. ఇప్పుడు జాబ్ అప్లికేషన్ చేయాలి అంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఏమి ఉండాలనుకుంటున్నారు మీరు? సో షాప్లలో పని చేయాలంటే మినిమమ్ వాళ్ళు అట్లీస్ట్ 10th or 12th పాస్ అయి ఉండాలా. సో మామూలుగా అయితే మా షాప్లలో ఫార్మసిస్ట్ ఉంటాడు. సో కానీ అందరు ఫార్మసిస్ట్లే ఉండరు కాబట్టి ఒక ఫార్మసిస్ట్ ఉంటాడు, క్వాలిఫైడ్ మనిషి. అతనికి హెల్ప్ చేసేవాళ్ళు ఫార్మసీ ఎయిడ్స్ అంటారు. సో వాళ్ళు 10th or 12th పాస్ అయిన వాళ్ళు తీసుకొని వాళ్ళకు మేము మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఈ ఫార్మసీ అసిస్టెంట్ లాగా ఎంప్లాయ్ చేస్తామన్నమాట. ఫార్మసీ అసిస్టెంట్ కావాలి అంటే వాళ్ళకి పెద్ద ఇది అవసరం లేదు, 10th పాస్ అయి ఉండాలా, దాని తర్వాత కొంచెం ఇంగ్లీష్ చదివిస్తుండాలా, లెక్కలు చేసి తెలియాలి. అంటే వెరీ బేసిక్ అరిథమెటిక్ అంతే. లెక్కలు అంటే లెక్కలు కాదు, బేసిక్ అరిథమెటిక్ వస్తే చాలు. మామూలుగా బిజినెస్ నడిపే కెపాసిటీ ఉండాలి అంతే ఒక స్టోర్ను. ఓకే, ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు 10th ఇంటర్ పాస్ అయినా మీకు వచ్చిన తర్వాత మేము ఎడ్యుకేషన్ క్వాలిటీస్ పెంచుతాము, మీకు డిగ్రీ ఇప్పిస్తాము అని చెప్పేసి మనము చెప్తున్న క్వాలిటీ ఉన్నవి. ఏం డిగ్రీ ఇప్పిస్తారు? సో మేమేమనుకుంటున్నామంటే, అంటే అందరు మా ఎంప్లాయీస్ తోటి మాట్లాడినప్పుడు తెలిసేది ఏంటంటే, చాలా మంది తెలుగులోళ్ళు కూడా 10th పాస్ అయిన తర్వాత లేకపోతే ఇంటర్ పాస్ అయిన తర్వాత లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయ్యి జాబ్ ఇసిపెట్టేస్తారు చదవడం. ఎందుకు అంటే గైడెన్స్ లేక. వాళ్ళ ఫాదర్ మదర్ చదువుకొని ఉండరు, లేదా చదువుకున్నా కానీ వాళ్ళు అంత శ్రద్ధగా చెప్పరు వాళ్ళకు. వీళ్ళు కూడా అప్పుడు పట్టించుకోకుండా యాక్చువల్లీ ఏదైతే టైంలో ఎఫర్ట్ పెట్టాలో ఆ ఎఫర్ట్ పెట్టకుండా అనవసరంగా ఫెయిల్ అవుతారు. సో అటువంటి వాళ్ళకు చాలామందికి మా ఓన్ ఎక్స్పీరియన్స్లో ఎట్లా చూస్తున్నామంటే, జస్ట్ కొంచెం గైడెన్స్ ఇచ్చి కరెక్ట్ టైంకు ఎగ్జామ్
కట్టించి దాని తర్వాత వాళ్ళకు బేసిక్ ఏదైతే కావాలో ఆ ఎగ్జామ్ పాస్ అయ్యడానికి కరెక్ట్ టైంలో కోచింగ్ ఇచ్చి దాని తర్వాత సో టెస్టింగ్ మానిటరింగ్ చేస్తే వాళ్ళు యూజువలీ ఆ ఎగ్జామ్ పాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎందుకంటే ఇవాళ రేపు మనకు చదువుకోవాలి అంటే యూట్యూబ్లో ఎనఫ్ మెటీరియల్ ఉంది. ఓ ఖాన్ అకాడమీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజ్లలో మెటీరియల్ ఉంది. కానీ అది ఏది చదవాలి, ఏ టైంకి చదవాలి, దాన్ని చదివిందా లేదా అని తెలుసుకోవడము, మానిటర్ చేయడము అంటే మామూలుగా పేరెంట్స్ ఏదైతే పని చేస్తారు రైట్. కొంచెం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే యూజువల్లీ ఎట్లా గైడ్ చేస్తారు వాళ్ళ పిల్లలను, చదివిందా లేదా అని చూస్తారు, టెస్ట్ చేస్తారు, క్వశ్చన్ పేపర్ చూస్తారు, కరెక్ట్ చేస్తారు. అది సో వాళ్ళని ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేస్తారు. సో అదే పని మేము చేస్తాం. సో మీరు సపోజ్ 10th పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయితే ఇంటర్ పాస్ అయ్యేటట్టు మేము వీల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ దట్ టు గెట్ యూ పాస్ రైట్. ఇంటర్ పాస్ అయిన తర్వాత నేను అనుకునేది బిజినెస్లో ఉందాం అనుకుంటున్నారు కాబట్టి మా షాప్కి వస్తున్నారు, రీటైల్ పని చేస్తున్నారు. అదే రీటైల్లోనే మీరు కెరియర్ చేసుకోవాలంటే BBA అని ఉంది, బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఏ టైంలో ఏది చదవాలి, ప్రాజెక్ట్ ఎట్లా ఫినిష్ చేయాలి, ఎగ్జామ్ అటెండ్ అయ్యడానికి ఏమేమి ప్రిపేర్ కావాలి, అవన్నీ గైడెన్స్ ఇస్తే పాస్ ఈజీగా అవుతారని మా నమ్మకము. సో అది ఒకటి. కానీ ఇది ఒకటే కాదు అనిల్, ఇంకా అంటే ఇది ఒక సైడ్ బెనిఫిట్ అనుకోండి మా దగ్గరకు వస్తే. సో నార్మల్గా మనము BBA అంటున్నాము, అది రెగ్యులర్ డిగ్రీ వైజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు బయట మనము? 100% అది మేము అనుకునేది ఏంటంటే IGNOU అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ త్రూ అది చాలా స్టాండర్డ్ డిగ్రీ, అది బయట కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది కనుక మీరు ఆ BBA రీటైల్ కనుక మొత్తం కరెక్ట్గా పాస్ అయితే మా కంపెనీలోనే మీరు ముందడికి పోతానికి ఛాన్స్ చాలా ఉంది. సూపర్వైజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఇంకేదైనా ప్రమోషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు MedPlusకు ఓవరాల్ దేశంలో 4,500 స్టోర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉండేది మేము ఓన్లీ 10 స్టేట్స్లో. ఆ 10 స్టేట్స్లో కూడా మెయిన్లీ ఉండేది ఏపీ, తెలంగాణలోనే రైట్. అట్లానే ఇప్పుడు కొత్తగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ ఓపెన్ చేసినాము. అట్లానే వీఆర్ ఓపెనింగ్ అ లాట్ మోర్ స్టేట్స్ అంటే UP, బీహార్ అట్లా ఎక్కడ లేము ఇప్పుడు. ఇవన్నీ ఓపెన్ చేయాలి. అన్నిటికీ మాకు సూపర్వైజర్స్, మేనేజర్స్, ఇంకా సీనియర్ మేనేజర్స్ కావాలి. సో మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి. సో వాళ్ళు కనుక డిగ్రీ కనుక పాస్ అయితే మా దగ్గర వెళ్ళొచ్చు. మా దగ్గరనే కాదు, ఇన్ఫ్యాక్ట్ రీటైల్ చాలా పెద్ద ఫాస్ట్ గ్రో అవుతుంది కాబట్టి మీరు ఏ రీటైల్ అయినా కానీ రైట్, గ్రోసరీ రీటైల్ అయినా కానీ, గ్రో గార్మెంట్స్ అయినా కానీ, లేకపోతే లైఫ్ స్టైల్, జ్యువెలరీ ఎక్కడైనా వెళ్ళొచ్చు. 100% ఎడ్యుకేటెడ్ ఉంటే మీకు ఆపర్చునిటీస్ ఇంకా 100 ఓపెన్ అవుతాయి. ఓకే, మనం ఇప్పుడు నార్మల్గా ఈ జాబ్ మన ఫెసిలిటీస్ ఇచ్చేది హైదరాబాద్లో అంటున్నాము. హైదరాబాద్లో మినిమం బేసిక్గా ఓ డెలివరీ బాయ్గా పనిచేసినా ఇప్పుడు 25,000 30,000 సంపాదించుకుంటున్నాం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇక్కడ మనం బేసిక్ శాలరీ ఎంత ఇస్తున్నాము, ఎందుకు చూజ్ చేసుకోవాలి, ఎనీ రీజన్స్? ఓకే ఫైన్. సో 2 రీజన్స్. ఇప్పుడు మీరు బయట ఏదైనా కానీ టెంపరీ వర్కర్ లాగా పనిచేస్తే, అంటే డెలివరీ బాయ్ అయినా కానీ ఇంకేదైనా అట్లా ఉన్నట్టు ఏదైనా పనిచేస్తే మీకు మొత్తం ఆల్ ఇన్ అన్ని కలిపి 25,000 to 30,000 అట్లా వస్తాయి. సో మా దగ్గర అయితే బిట్వీన్ 13,000 and 14,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది, బేసిక్ శాలరీ రైట్. అంటే టేక్ హోమ్ అరౌండ్ 12,500 or 13 ఉంటుంది రఫ్లీ. ప్లస్ అకామిడేషన్ ఇస్తాము. అకామిడేషన్ ఎందుకంటే యూజువల్లీ ఊర్ల నుంచి వచ్చినప్పుడు అకామిడేషన్ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక ఎక్కడ ఉండాలో తెలియదు జనాలకు చాలా మందికి. సో అది అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. అది ఇచ్చిరంటే హాఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు, రావడం చాలా ఈజీ అవుతుంది రైట్. సో అకామిడేషన్ ఇది. దాని తర్వాత మా జాబ్లో ESI, PF అవన్నీ వస్తాయి. సో ESI అంటే మీకు మొత్తం అన్ని ఆల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మన సొంతం, మన ఎంప్లాయీకి ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రైట్. ప్రావిడెంట్ ఫండ్, సో PF సేవింగ్స్ ఉంటాయి వాళ్ళకి. దాని తర్వాత ప్లస్ షాప్లలో పనిచేసే ఎంప్లాయీస్కి యూజువలీ టార్గెట్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. మా దగ్గర యావరేజ్ ఇన్సెంటివ్ అరౌండ్ 3,000 to 4,000 ఉంటుంది ఎంప్లాయీస్కు. అంటే వేరే ప్రొడక్ట్స్ అమ్మినందుకు ప్లస్ టార్గెట్ రీచ్ అయినందుకు. అది ఆల్మోస్ట్ అందరికి వస్తాయి. వచ్చేటోళ్ళకు యూజువల్లీ 10,000 కూడా వచ్చే ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. కానీ యావరేజ్గా 3,000 to 4,000 ఈజీగా వస్తాయి ఇన్సెంటివ్స్ కాకుండా వాళ్ళు ఒక పద్ధతిగా కొన్ని రోజులు ఉండి ఎడ్యుకేషన్ కోసం ఏదైతుందో అది రీయింబర్స్మెంట్ చేస్తాం. పాస్ అయితే రీయింబర్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 10,000-12,000 ఎంత ఉంటుంది, అది కూడా రీయింబర్స్ అవుతుంది. అది కాకుండా మెయిన్లీ ఇంకోటి ఏమనుకుంటామంటే రిటెన్షన్ బోనస్ అని పెట్టున్నాం అనమాట. మా దగ్గర వచ్చే ఎంప్లాయీ 3 years కనుక పనిచేస్తే ₹1,00,000 తీసుకోవచ్చు క్యాష్. ఇంకేమి టార్గెట్ ఏది మీట్ అనే అవసరం లేదు. 3 సంవత్సరాలు పనిచేసినందుకు గానే జస్ట్ అంతే రైట్. సో 1 year కనుక పనిచేసి వెళ్ళిపోతే 18,000. సో అట్లా 1 year పనిచేసిన తర్వాత అట్లనే అది ఉంచి చేసుకొని అట్లనే రోల్ ఓవర్ చేస్తే నెక్స్ట్ ఇయర్కు 50,000. సెకండ్ ఇయర్ తర్వాత వెళ్తే, థర్డ్ ఇయర్ తర్వాత వెళ్తే 1,00,000. ఇండైరెక్ట్గా ఏంటంటే మీ కంపెనీతో లాంగ్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ఇస్తున్న ఆఫర్ ఇదే. ఎంత లాంగ్ రిలేషన్షిప్ పెట్టుకుంటే అంత బెనిఫిట్ క్యాండిడేట్కు, మా లెక్క ప్రకారం మాకు కూడా.
ఎందుకంటే ఊరికే మళ్ళీ ట్రైన్ చేయకుండా అదే క్యాండిడేట్ ఉంటే బెనిఫిట్ అనమాట, అంతే. సో అది రిటెన్షన్ బోనస్. ఈ రిటెన్షన్ బోనసే కాకుండా ఇంకోటి నేను ఇంతకుముందు చెప్పినా కదా, యూజువలీ ఒక టెంపరీ ఎంప్లాయీ, డెలివరీ బాయ్, ఆ బాయ్ ఈ బాయ్ అయితే గిన మీకు ఎంతసేపటికి వచ్చేది ఓన్లీ ఆ రోజు వచ్చిన డబ్బులు మాత్రమే. అది కూడా ఇవన్నీ కలుపుకుంటే దానికంటే తక్కువనే ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన ఇన్సూరెన్స్ అనండి, రిటెన్షన్ బోనస్ అనండి, ఇన్సెంటివ్ అనండి, అప్రాక్సిమేట్ గా ఆ అమౌంట్ రీచ్ అవుతున్నట్టు, ఆ అమౌంట్ రీచ్ అవుతుంది, దానికంటే ఎక్కువనే పోతుంది. ఎందుకంటే 13,000-14,000 శాలరీ ప్లస్ 2,000 అట్లా అకామిడేషన్ అనుకోండి, ప్లస్ ఇన్సెంటివ్ అనుకోండి. అకామిడేషన్ ఏమి వేసుకోలేదు సార్. హైదరాబాద్ అకామిడేషన్ అంటే మినిమం 5,000 వేసుకోవాల్సిందే. కాదు యూజువలీ హాస్టల్లో జనాలు యూజువల్లీ ఊరి నుంచి వస్తే నేను అనుకునేది 1,500-2,000 మేనేజ్ చేస్తారు. 2,000 అనుకోండి. లేదు సార్, 5,000 మినిమం ఉన్నది. సరే ఎంత ఇదంతా అకామిడేషన్, రైట్? మా అకామిడేషన్ చూసి నచ్చితే వాళ్ళు తీసుకుని మేము అనుకునేది 2,000. సరే, ఇన్సెంటివ్, ఇంక్రిమెంట్స్, రిటెన్షన్ బోనస్ అన్నీ కలుపుకుంటే మీకు ఈజీగా 25 దాటిపోతుంది. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ టైం అంతా ఉంటే దీని తర్వాత మా దగ్గర పనిచేసినందుకు ఒక స్కిల్ నేర్చుకుంటారు మీరు. ఒక మెడికల్ షాపు ఎట్లా నడపాలి అని. ఇండియాలో ఎట్లా ఫార్మసిస్ట్ ఎప్పుడైనా కానీ సరిపడా ఉండరు. సో షాప్ నడపడానికి 4 మంది కావాలంటే ఒక్కడు ఫార్మసిస్ట్ ఉంటాడు క్వాలిఫైడ్, మిగతా 3 మాత్రము ఈ ఫార్మసీ ఎయిడ్సే కావాలి. ఈ ఫార్మసీ ఎయిడ్ స్కిల్ నేర్చుకోవడం అంత ఈజీ కాదు. మా దగ్గర ఉంటే యూజువలీ మేము కంప్లీట్ ట్రైనింగ్ దీంట్లో ఇస్తాం వాళ్ళకు. డ్రగ్ నాలెడ్జ్, దాని తర్వాత అది ఎట్లా డిస్పెన్స్ చేయాలి, ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా ప్రిస్క్రిప్షన్ చదవాలి, ఇవన్నీ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇది యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఈ స్కిల్ తీసుకెళ్ళి వాళ్ళు సొంతమైన బిజినెస్ పెట్టుకోవచ్చు. వేరే ఇంకా దగ్గర వెళ్ళి పని చేస్తే వాళ్ళు ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తారు. ఇవన్నీ కాకుంటే లాస్ట్లో 3 years తర్వాత మేము ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఇస్తాం మా దగ్గర పనిచేసిన ప్రతి ఎంప్లాయీకి. సో అంటే ఈ ఫ్రాంచైజీ సిస్టమ్ అంటే వాళ్ళు ఇక్కడ పనిచేసి ఉన్న వాళ్ళకైనా సార్, బయట ఉన్న వాళ్ళకైనా ఫ్రాంచైజీ సిస్టమ్? బయట ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాము. కాకపోతే బయట ఉన్న వాళ్ళకు సపోజ్ మీకు 15 లక్షలు అయ్యే పని అయితే వీళ్ళకు 5 to 6 lakhs మాత్రమే, అంతే ఖర్చులే ఫ్రాంచైజీ ఇస్తాం అనమాట. హైలీ సబ్సిడైజ్డ్ ఫ్రాంచైజీ. ఇది చాలామంది ఏంది, నేను ఎందుకు ఉండాలా హైదరాబాద్లో ఫర్ ఎవరు, నేను మా ఊరికి వెళ్ళిపోతా అంటే, సరే ఒక 3 ఏళ్ళు పనిచేసి నేర్చుకొని మళ్ళీ మీ ఊరికో మీ డిస్ట్రిక్కో ఎక్కడ పోయి అక్కడ షాప్ పెట్టుకోవడానికి మేము ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఇస్తాం. ఆ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ బయట ఉన్న వాళ్ళకంటే మీకు మ్యాక్సిమం, బయట ఉన్న వాళ్ళకి 10 అయితే మీకు 5 ఖర్చు అవుతాయి. 5 కంటే తక్కువ కావచ్చు, కానీ 5 కంటే ఎక్కువ కాదు. సో ½ కంటే ఎక్కువ కాదు. సో అది మీకు గొప్ప అడ్వాంటేజ్, బెస్ట్ అడ్వాంటేజ్ సార్. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఫ్రాంచైజీ సిస్టమ్ అని చెప్పేసి, ఈ ఫ్రాంచైజీ సిస్టంలో మీరు యూజ్ చేసే కండిషన్స్ ఏంటి అని? నార్మల్గా ఇప్పుడు మీరు వెళ్ళి మీ డిస్టిక్లో కానీ మీ ప్లేస్లో కానీ పెట్టుకున్నాను, ఆ ప్లేస్లో ఆల్రెడీ ఫ్రాంచైజీ ఉండుంటే, సో మీ ఊర్లో ఆల్రెడీ 10 ఉన్నాయి స్టోర్లు, ఇంకా మీరు 11వ స్టోర్ పెట్టి నడవదు అనుకుంటే అక్కడ పెట్టడం వేస్ట్. సో మీరు పక్క ఊరికి వెళ్ళి పెట్టుకోవడం బెస్ట్ అప్పుడు, రైట్? ఎక్కడైతే పెట్టొచ్చో బిజినెస్ ఆపర్చునిటీ ఉందో అక్కడ స్టోర్ పెట్టిస్తాము. సో మెడ్ప్లస్ ఫ్రాంచైజీ యూజువల్లీ ఎట్లా ఉంటుందంటే, మేము స్టోర్ లీజ్ తీసుకొని దానికి మొత్తం ఫర్నిచర్ అంతా తయారు చేసి మీకు సబ్లీజ్ చేస్తాం అనమాట. సో మీరు మందులు కొనుక్కొని నడిపిస్తారు స్టోర్. సో మందులు కొనుక్కోవడానికి 15 lakhs మామూలుగా అయితే మీకు 5 lakhs 6 lakhs అవుతాయి అట్లా. సో అక్కడ బెనిఫిట్ వస్తుంది. సో ఒక సొంతం బిజినెస్ అయితానికి మ్యాసివ్ సబ్సిడీ అనుకోండి, మ్యాక్సిమం సబ్సిడీ ఇస్తాం. నైస్ సార్. అంటే ఇది ఇప్పుడు మీరు ఏదైతే స్కీమ్ అంటున్నారో ఈ ఫ్రాంచైజీ సిస్టమ్, ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైనా ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి? ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఎవరైనా 3 years ఉంటే వాళ్ళకి ఇవ్వగలుగుతాము. ఆల్రెడీ చాలా మంది సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారంటే కొంతమంది కేస్ బై కేస్ చూసుకొని వాళ్ళకు కూడా ఫ్రాంచైజీ ఇవ్వగలుగుతాం. ఓకే, అంటే ఓవరాల్గా మీ ఎంప్లాయీస్కి అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళు సొంతంగా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రీటైల్ జాబ్స్ యూజువలీ షాప్లలో పనిచేసేది బిగినర్ జాబ్ టైప్. ఫర్ ఎవర్ అదే జాబ్లో ఉండాలి అని అనుకోము మేము. వాళ్ళు కూడా ఉన్నా కానీ వాళ్ళకు చాలాసార్లు డబ్బులు సరిపోవు. సో అందుకోసమనే వాళ్ళు ఈధర్ సూపర్వైజర్ మేనేజర్ అయ్యి ప్రమోషన్ తీసుకోవాలి, లేదు అంటే ఇటు సైడ్ ఫ్రాంచైజీ వైపు సొంత బిజినెస్ పెట్టుకున్నాను మంచిది. సో రెండిట్లలో మేము హెల్ప్ క్రియేట్ చేస్తాం వాళ్ళకు. సపోజ్ అందరినీ ఫ్రాంచైజీ చేయలేమనుకోండి, అందరినీ సూపర్వైజర్ కాలేదు, ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వేరే ఇండస్ట్రీలో కూడా పోయి పని చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో స్కిల్డ్ పర్సన్స్కి చాలా వాల్యూ ఉంది. ఎస్. సో ఆ స్కిల్ నేర్పించేటోళ్ళకి కూడా చాలా వాల్యూ ఉంది. మీరు డబ్బులు ఇచ్చి స్కిల్ నేర్పిస్తా అంటున్నారు కాబట్టి అఫ్ కోర్స్ ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు మనము ఈ బీబీఏ మన డిగ్రీ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేస్తాను, అది యూజీ సర్టిఫికేట్ అయినా సార్? ఆ సర్టిఫికేట్ మనకు 100% అంటే మన మామూలు డిగ్రీ లాగానే అది. సో మీరు ఏదైతే ఇంకా ఫర్దర్ హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, అది తీసుకొని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎంబీఏ లాంటిది గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయొచ్చు. సో మామూలుగా బీఎస్సీ బీకామ్ బీబీఏ ఎట్లయితుందో బయట చదివితే ఎంత అవుతుందో అదే సేమ్ డిగ్రీ. ఇండైరెక్ట్గా ఏంటంటే మీరు డిగ్రీ చేస్తూనే డబ్బులు సంపాదించే స్కీమ్ ఇది. అర్థమైంది కదా జాబ్స్ గురించి.
ఇంటర్ పాస్ అయినా 10th పాస్ అయినా మినిమం ఇంగ్లీష్ చదివే నాలెడ్జ్ ఉంటే మీకు ఈ బిజినెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, దాని లింక్ అంతా సబ్మిట్ చేసి ఈ జాబ్ను పొంది ఒక 3 సంవత్సరాలలో బిజినెస్ మెన్గా మారే అవకాశం ఇది. ఎవరైనా ఉంటే వీళ్ళ నెంబర్ అనేది, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. సార్ ఇదే విషయం కాదు సార్, చాలా విషయాలు మీలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు తెలుసుకోవాలి, చాలామంది చెప్పాలి. కాబట్టి నార్మల్గా మాదంతా ఒక రూరల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళము, చాలా డౌట్లు ఉన్నాయి మెడికల్ ఇండస్ట్రీలో, మెడికల్ ఈ ఫార్మసీలో. కొన్ని డౌట్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మాకు నార్మల్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, మేము మెడికల్ షాప్ దగ్గర పోతాము. మెడికల్ షాప్ దగ్గర పోయిన తర్వాత ఆయన ఏదేదో మందులు ఇస్తాడు. ఆ మందులు ప్రాపర్ అయినా కావా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనం చూస్ చేసుకునే మెడికల్ షాప్ కరెక్ట్ చూస్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే సపోజ్ ఎక్కడన్నా మీకు డూప్లికేట్ మెడిసిన్ కనుక ఇస్తే, ఇవాళ రేపు ప్రింటింగ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఎంత బాగా డెవలప్ అయినాయి అంటే ఏదైనా ఎవరైనా ప్రింట్ చేయొచ్చు. మెడిసిన్ తయారు చేయడం పెద్ద కష్టం కాదు. ఉత్తరాఖండ్ అక్కడ చాలామంది చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా తయారు చేస్తూ ఉంటారు. డూప్లికేట్ మెడిసిన్స్ తయారైతాయి, ఏదో స్టాంప్ వేసి తీసుకొచ్చి అమ్ముతారు. సో అవి కనుక్కోవడం చాలా కష్టము. సో అందుకోసమనే మంచి పేరున్న మెడికల్ షాప్ పోయి నమ్మకం ఉన్న దగ్గర పోవడమే మంచిది. అది ఫస్ట్. సెకండ్, సో డాక్టర్ ఇచ్చిండు ఒక ప్రిస్క్రిప్షన్, ఇతను ఏదో ఇచ్చిండు మెడిసిన్స్, అది కనుక్కోవాలి అంటే డాక్టర్ రాత కనుక మనకు కరెక్ట్గా అర్థమైతే దెన్ ఇట్ ఈజ్ ఈజీ, చూసుకోవచ్చు. వీలైనంత వరకు డాక్టర్నే అర్థమయ్యేటట్టు రాయమంటే ఈజీ, ఎందుకంటే అది ఇది కంపేర్ చేసుకోవచ్చు. మెడిసిన్ మీద ఎప్పుడైనా కానీ క్లియర్లీ బోల్డ్గా రాసి ఉండేది పైన దాని కెమికల్ నేమ్, కెమికల్ నేమ్ కింద బ్రాండ్ నేమ్ ఉంటుంది. డాక్టర్ బ్రాండ్ నేమ్ రాస్తే అదే బ్రాండ్ నేమ్ కింద ఉందా లేదా చదువుకోవాలి. సో ఆ మెడిసిన్ కరెక్ట్ ఉందా లేదా అని అప్పుడు తెలుస్తుంది మనకు. సో ఇప్పుడు మన ఈ హాస్పిటల్లో ఫార్మసీస్ ఉంటుంది, ఈ బయట మన ఫార్మసీస్ ఉన్నాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అసలు హాస్పిటల్ ఫార్మసీలోనే తీసుకోవడం బెస్టా, లేకపోతే బయట ఉన్న మన మెడ్ ప్లేస్లోకి వచ్చి తీసుకోవడం బెస్టా? యూజువలీ తేడా ఏమి ఉండొద్దు, కానీ హాస్పిటల్ ఫార్మసీలలో వాళ్ళ బిజినెసే అది కాబట్టి, ఫార్మసీ మీద వచ్చే ప్రాఫిట్ మీద డిపెండెంట్ కాబట్టి డిస్కౌంట్స్ ఉండవు. మీరు అదే మెడిసిన్ చిట్టి కనుక మా దగ్గరికి మెట్ప్లస్ తీసుకొస్తే 1000 పైన కొనే పని అయితే 20% డిస్కౌంట్ ఉంటుంది, 1000 లోపల అయితే 10% డిస్కౌంట్. సో ఆ డిస్కౌంట్ అనేది గ్యారంటీ మీకు. బయట వాళ్ళకంటే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాము, ఎనీ రీజన్స్ అంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా చేస్తున్నామా, లేకపోతే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గరనే కాకపోయినా డిస్కౌంట్ వస్తుంది, ఎందుకు అట్లా ఇవ్వగలుగుతున్నాం మనం? సో 2 రీజన్స్. మేము అమ్మేది మా బ్రాండ్స్ కొన్ని అమ్ముతాము, అంటే మా కోసము కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా కొన్ని పెద్ద కంపెనీలు తయారు చేసి ఇస్తాయి. దాని మీద మెడ్ప్లస్ అని రాసి ఉంటుంది. ఆ మెడిసిన్స్ మీద మీకు 50 నుంచి 80% డిస్కౌంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ డాక్టర్కు మేము మార్కెటింగ్ ఏం చేయము, డాక్టర్ కోసం సపరేట్ మార్కెటింగ్ ఉండదు మాకు. డిస్ట్రిబ్యూషన్ కూడా మా సొంతం డిస్ట్రిబ్యూషన్, మాదే రీటైల్ కాబట్టి అవన్నీ ఖర్చులు సేవ్ అవుతాయి. వేరేలోకైతే ఆ ఖర్చులు ఉంటాయి, మాకు ఆ ఖర్చులు ఉండవు. అందుకోసమని ఆ 50 to 80% డిస్కౌంట్ వస్తుంది. సో మెడ్ప్లస్ బ్రాండ్ మెడ్ప్లస్లో కొంటే హై క్వాలిటీ మెడిసిన్ మీకు ఈ రేట్లో వస్తుంది. మెడ్ప్లస్ కాకుండా వేరే రెగ్యులర్ బ్రాండ్ కనుక అమ్మే పని అయితే, డాక్టర్ రెడ్డీస్ కానీ మైక్రో కానీ వేరేలో ఎవరైనా అమ్మే పని అయితే అక్కడ 20% డిస్కౌంట్ వస్తుంది 1000 పైన. ఎందుకు అంటే మేము కంట్రీలో ఇప్పుడు వన్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ రీటైలర్, రైట్? సో మేము కొనే క్వాంటిటీస్లల్లో మాకు వచ్చే డిస్కౌంట్స్, అందులో చాలా మటుకు డిస్కౌంట్స్ కస్టమర్కి పాస్ ఆన్ చేస్తాం అనమాట. సో మా మాదిరి ఎవరైనా వేరే వాళ్ళు ఇదే డిస్కౌంట్ ఇవ్వాలి అంటే చాలా కష్టం, రైట్? సో కొంతమంది కంపీట్ చేస్తూ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక మెడిసిన్కి ఇంకో మెడిసిన్ ఇవ్వడము, లేకపోతే ఒకసారి డూప్లికేట్ చేయడం, అటువంటివి కూడా ఒకసారి జరుగుతాయి. అందరు అట్లా అనట్లేదు నేను, కానీ కేర్ఫుల్ ఉండాలా. మా దగ్గర మాత్రము మా వాల్యూమ్ ఏదైతే ఉందో బిజినెస్, ఈ బిజినెస్ మీద ఏదైతే మాకు సేవింగ్స్ వస్తాయో ఆ సేవింగ్స్ పాస్ ఆన్ చేసుకుంటూ డిస్కౌంట్ ఇస్తామన్నమాట. నార్మల్గా ఇప్పుడు మనము జ్వరం వచ్చినా, హెడేక్ వచ్చినా డైరెక్ట్ వితౌట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మెడికల్ షాప్కి వెళ్ళిపోతుంటాం, చాలామంది ఇట్లే వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళి తీసుకునే విధానంలో మెడ్ ప్లేస్కే ఎందుకు రావాలి? అక్కడికి వచ్చి హెడేక్ ఇవ్వమంటే ఆ మినిమం నాలెడ్జ్ మెడ్ ప్లేస్లో ఉన్న ఫార్మసిస్టో సంథింగ్ ఆ పర్సన్కి తెలిసి ఉంటాయి అన్నీ. ఏ రకమైన ఎగ్జామినేషన్ చేస్తారు ఆ అబ్బాయికి కానీ ఆడున్న జాబ్ హోల్డర్కి కానీ? అట్లా ఎప్పుడు చేయొద్దు. మామూలుగా అయితే 100% డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో మన ఇండియాలో అయితే అన్ని కూడా ప్రిస్క్రిప్షన్ తీసుకునే రావాలి. కానీ కొన్ని ఉన్నాయి ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటారు. హెడేక్, ఫీవర్కు దీనికోసం అవసరం లేదు, రైట్? ఫీవర్ అయితే మీకు పారాసెటమాల్ ఇస్తారు. పారాసెటమాల్కు బ్రాండ్స్ అంటే క్రోసిన్ ఉంటుంది, క్యాల్పాల్ ఉంటుంది, మెడ్ప్లస్ బ్రాండ్ అయితే వేరేది ఉంటుంది. సో మెడ్ప్లస్ పారాసెటమాల్ ఉంటుంది. సో ఇవన్నీ ఏది వెళ్ళినా అని మా మెడ్ప్లస్ షాప్లో మీకు ఫీవర్ ఉంది అంటే బేస్ లెవెల్ మెడికేషన్ మా వాళ్ళు
ఓటీసీ కౌంటర్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది కాకుంటే దెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని రమ్మంటారు అనమాట. అది కరెక్ట్ పద్ధతి, రైట్. అంతేగాని యాంటీబయాటిక్ అవి ఇవి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు మనకు ఫీవర్ వస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు అది వైరస్ గురించి కాజ్ అయిందా, బ్యాక్టీరియా గురించి కాజ్ అయిందా, ఏ టైప్ బ్యాక్టీరియా గురించి కాజ్ అయింది చెప్పడం కష్టం. సో అన్నిటికీ మీరు ఏదో ఒకటి వేసేసుకుంటే రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సపోజ్ ఒకదానికి ఇంకోటి వేసుకుంటే మీరు నెక్స్ట్ టైం ఆ ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఆ బ్యాక్టీరియాకు ఆ మందు పడదు. సో అందుకోసం అట్లా వాడడం కరెక్ట్ కాదు. కానీ మెట్పస్కి వెళ్తే మీకు యూజువలీ ఒక బేసిక్ ఓటీసీ మెడికేషన్స్ పర్ఫెక్ట్ క్వాలిటీ ఇస్తారు, అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు మన ఎక్స్పైరీ డేట్ గురించి నార్మల్ తెలుసుకుందామని, ఎక్స్పైరీ డేట్ అని ఒకటి ప్రింట్ చేస్తాం మనం. ఆ ఎక్స్పైరీ డేట్ ముద్రించేటప్పుడే ఇంకొంచెం పీరియడ్ వాడుకునేటట్టు ప్రింట్ చేస్తారా? అదే లాస్ట్ డేటా? అది 100% అయితే తప్పైతే కాదు. ఇప్పుడు మామూలుగా ఎక్స్పైరీ అయిన తర్వాత ఎప్పుడు వాడద్దు, కానీ వాడితే అదేం విషమేం కాదు, రైట్. నథింగ్ విల్ హ్యాపెన్, రైట్. సో ఎఫికసీ కొంచెం తగ్గుతుంది, కానీ వాడద్దు, ఎప్పుడు చూసుకొని చేయాలి. సో యూజువలీ 2 years లేదా 3 years ఉంటుందన్నమాట ఎక్స్పైరీ అన్ని మెడికేషన్కు. 2 years లోపల వాడితేనే మంచిది, ఎందుకంటే దానిది కొంచెం ఎఫికసీ తగ్గుతూ ఉంటుంది. సో లాస్ట్ 1 monthలో తగ్గే ఛాన్స్ ఉంది. సో అందుకోసం నియర్ ఎక్స్పైరీ అమ్మని కూడా అమ్మరు చాలామంది. సో ఎక్స్పైరీకి దగ్గర వచ్చినప్పుడు 2-3 months అట్లా ఉన్నప్పుడు తీసుకెళ్ళి కంపెనీకి వాపస్ ఇచ్చి రీప్లేస్మెంట్ తెచ్చుకుంటాం. సో వాడకపోవడం మంచిది, కానీ ఒకటి ఏంటంటే వాడినంత మాత్రాన సడన్లీ మనకి ఏదో అయిపోతుంది అనుకోవడం కూడా ప్రాబ్లం. ఏంటంటే కొద్దిమంది సెన్సిటివ్ ఉన్నారు సార్. మా ఇంట్లో ఇప్పుడు మా మేడమే ఉన్నది, అనుకోకుండా మేము తెచ్చి స్టోర్ చేసిన దానికని ఏదైనా వాడితే కథం ఆ రోజు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అమ్మ తోడు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఇవాళ ఇది వేసుకుంటే నాకేమో అవుతుంది అన్న భయాందోళనలు కూడా ఎక్కువ ఉంటాయి. 100% వాడద్దు, తెలిసైతే వాడద్దు, కానీ ఏదో ఒకసారి తప్పు అయిపోతే దాని గురించి అంత ఓవర్ రియాక్షన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయినా అన్ని మీ కంపెనీకి రిటర్న్ ఇస్తాము అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు వాటిని రీఫర్బిష్ చేస్తారా, లేకపోతే డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి? లేదు, అవన్నీ డస్ట్బిన్ 100% డస్ట్బిన్కి వెళ్తాయి, అది దాంట్లో ఛాన్సే లేదు అసలు. అట్లా మరి ఎన్ని కోట్లు మీకు లాస్ అవుతుంటాయి సార్ ఎక్స్పైరీ డేట్లు అయిపోయిన తర్వాత? అది యూజువలీ కంపెనీకి వాపస్ ఇస్తాము, కంపెనీ వాళ్ళు వాపస్ ఎక్స్చేంజ్ చేస్తారు. మాకు యూజువలీ ఓవరాల్ టర్న్ ఓవర్ మీద 1-2% మాత్రం ఎక్స్పైరీ అవుతుంది, అది 100% రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే కంపెనీ ఎవరైతే మెయిన్ కంపెనీస్ ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీస్, వాళ్ళు 100 రూపాయలు ఎంఆర్పి అమ్మే పని అయితే వాళ్ళ యాక్చువల్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ తయారు చేస్తానికి. సో రీప్లేస్మెంట్ చేస్తానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఏ ఖర్చు లేకుంటే మెట్ప్లస్ 50-80% డిస్కౌంట్ ఇస్తున్నారండి. సో అదంతా వాళ్ళకి ప్రాఫిటే కదా. సో ఆ రీప్లేస్మెంట్ చేసేట్లో పెద్ద కష్టమే ఉంది. సో ఇంకొకటి, టాబ్లెట్ వేసుకునేటప్పుడు కానీ మెడిసిన్ వేసుకునేటప్పుడు కానీ మనము చూంచేటప్పుడు తీసుకునేటప్పుడు కింద పడ్డప్పుడు నార్మల్గా కింద పడి తీసుకొని వేసుకోవద్దు, దానికి డస్టో ఎలర్జో ఇంకేదో అవుతుందని అంటారు. అట్లా వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఉంటుందా? ఉండొచ్చు. ఇప్పుడు మెడిసిన్ చాలా స్టెరైల్ కండిషన్లో తయారవుతుంది ఓవరాల్. అక్కడ మీకు క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ వాటర్ అన్నీ కంట్రోల్ చేసుకుంటూ పర్ఫెక్ట్ క్వాలిటీ ఇస్తారు. తీసుకెళ్ళి మీరు కింద పడేస్తే ఆబ్వియస్లీ కింద ఉన్న బ్యాక్టీరియా ఏమున్నా వచ్చేస్తాయి కదా, మనకు తెలియకుండా ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మేము మైక్రోసాఫ్ట్ తోడు చూస్తే మనకు నేకడేకి ఏం కనబడకపోవచ్చు, కానీ కింద చాలా ఉంటుంది చెత్త. సో అవన్నీ తీసుకొని నోట్లు వేసుకుంటే మీకు ఓసారి మీరు యూ మే బి లక్కీ. ఇప్పుడు మామూలుగా జస్ట్ ఇట్లా అని నోట్లో పెట్టుకుంటే ఓసారి ఫీవర్ రావచ్చు, ఓసారి ఏం కాకపోవచ్చు, దాన్ని బట్టి ఉండదు. బట్ సో అంతే, రైట్. సో కింద పడితే వేసుకోకపోవడం కరెక్ట్, కానీ ఏమన్నా వేసుకున్నా నాకు ఏం కాలేదంటే ఓసారి ఏం కాకపోవచ్చు, అంతే. నాకు చిన్న డౌట్ చిన్నప్పటి నుంచి, అది ఓపెన్ చేసి అంటే దీన్ని గాల్లో ఉంచొద్దు అని చెప్పి కొద్దిమంది అంటారు. కొద్దిమంది ఏం చేస్తారు అంటే ఇట్లా తీసేసి బయట పెట్టేసి ఏదో వర్క్ చేసుకొని వచ్చి మళ్ళీ వేసుకుంటారు. ఇంతసేపు ఉంచొచ్చా? ప్రాబ్లం ఏమి ఉండదు నాకు తెలిసి. మాయిశ్చర్ అబ్జర్వ్ చేస్తుంది, రైట్, కరెక్ట్ కనుక లేకుంటే. సో మనం హీట్ కనుక కరెక్ట్ ఎక్స్పోజ్ అయితే దానికి ఖరాబ్ అవుతుంది. అందుకోసమనే స్టోర్ ఇన్ కూల్ అండ్ డార్క్ ప్లేస్ అంటారు సార్. సో అంతేగాని ఇమ్మీడియట్లీ దానికి ఏం ఎఫెక్ట్ కాదు. ఈ ఐడియా ఏదైతే ఈ జాబ్స్ క్రియేట్ చేద్దాము, నార్మల్గా జాబ్స్ ఇవ్వడమే పెద్ద తతంగం అది ఇది, ఇట్లా మేము ఎడ్యుకేషన్ నేర్పించి మీకు డిగ్రీ ఇప్పించి ఈ ఐడియా ఎందుకు వచ్చింది సార్ అసలు? మా మెయిన్ ఏం ఇక్కడ ఏమంటే 100% ఒక విన్ విన్ సిట్యుయేషన్ క్రియేట్ చేస్తానికి. మాకు షాప్లలో పనిచేస్తానికి ఎవ్రీడే ఎంప్లాయీస్ కావాలి. అయితే మేము టైం యూజ్ చేసుకున్నప్పుడు మేము వాళ్ళకు శాలరీయే కాకుండా ఇంకా ఏ విధంగా వాల్యూ యాడ్ చేస్తాము అనేది ఆలోచన చేస్తున్నాం అనమాట. ఎడ్యుకేషన్ లేకుండా ముందర పోకుండా ఛాన్స్ ఉంది. మేమే ప్రమోట్ చేయాలంటే ఎన్నోసార్లు కష్టం అవుతుంది.
ఏమవుతుంది, వాళ్ళకి కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావు, రైట్? సో తెలిసి ఉంటుంది, కానీ చదువుకోకుంటే ఆ కాన్సెప్ట్స్ అర్థం కావు అనమాట. అర్థం కానప్పుడు సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేరు నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ కోసం. సో దానికోసం ఎడ్యుకేషన్ మస్ట్. సో ఎడ్యుకేషన్ లేనందుకు వెనుకబడుతున్నారు, ఎంతోమంది ఉండిపోతున్నారని, వాళ్ళని ఎట్లయినా కానీ వీ షుడ్ టేక్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్ అనే దాంతో తీసుకొచ్చాం అనమాట. సో ఈ మాకు ఒక ప్రిన్సిపల్ ఒక కాలేజ్, అతను ఇదంతా డివైజ్ చేస్తున్నాడు. అంటే ఎట్లా వీళ్ళను ఏ ప్రాసెస్ ఎట్లా తీసుకెళ్ళాలి, ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ట్రైనింగ్ ఇది ఉంది మా దగ్గర. ట్రైనింగ్ ఎట్లా, 10th పాస్ అయ్యి లేదా ఇంటర్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకు యూజువలీ మేము కంప్యూటర్స్ నేర్పిస్తాము. దాని తర్వాత అన్ని మెడికల్ కంపెనీస్ పేర్లు చదవడం ఎట్లా, దాని తర్వాత మెయిన్ డ్రగ్స్, సపోజ్ ఒక 100 డ్రగ్స్ ఉంటాయి, రైట్? డయాబెటీస్ కోసము, హైపర్ టెన్షన్ కోసం, దీనికోసం దానికోసం, ఈ డ్రగ్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏ డ్రగ్స్, అవి కూడా నేర్పిస్తాం అన్నమాట. సో అదంత నాలెడ్జ్. సో ఆ ట్రైనింగ్ ప్రాసెస్ ఆల్రెడీ ఉంది. సో అదే ప్రాసెస్లో కొంచెం బిజినెస్ నాలెడ్జ్ కూడా ఇస్తే వాళ్ళకు బిజినెస్ డిగ్రీ వస్తుంది కదా, పెద్ద కష్టమేం కాదు. కొంచెం కాన్సెప్ట్, ఎందుకంటే వీళ్ళు పెట్టే ఎఫర్ట్లో చదివి పాస్ అయ్యేదానికి పెద్ద ఎఫర్ట్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ గైడెన్స్ కావాలంతే. సో అది ఇస్తే వీడ్ యాడెడ్ వాల్యూ అనే దాంతో వి థాట్ అబౌట్ దిస్ అనమాట. కానీ ఇది మంచి ఆపర్చునిటీ సార్. చాలామంది అంటే జాబ్ కావాలన్నా బిజినెస్ కావాలన్నా అంటే చాలామంది బిజినెస్ ఆప్షన్ని క్లిక్ చేస్తూ ఉంటారు. సో మీరు జాబ్ నుంచి బిజినెస్కి మార్చుదాం అనుకోవడము. అండ్ ఇంకొక బిజినెస్ అన్నాం కాబట్టి ఒక చిన్న డౌట్, నార్మల్గా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆటోమేషన్కి వెళ్ళడానికి ఒక పీరియడ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఒక అప్కమింగ్ బిజినెస్ పెడదాం అనుకుంటే ఎక్కడ మనకు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మెయిన్ ఈ ఇబ్బందులు ఫేస్ చేస్తే వాళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారు అనే సిచ్యువేషన్స్ ఏముంటాయి సార్? మనం చూస్ చేసుకునేటప్పుడే కరెక్ట్ బిజినెస్ చూస్ చేసుకోవాలి. మార్కెట్ ఉందా లేదా, మనం ఏం వాల్యూ క్రియేట్ చేయగలుగుతాము, మనం ఏం యూఎస్పీ ఉంది, చుట్టుపక్కల బిజినెస్ల మీద మనం ఎట్లా తెచ్చుకోగలుగుతాం అనేది, అది ఫస్ట్ చూస్ చేసుకున్న తర్వాత చిన్న బిజినెస్లలో ఇబ్బంది పడేది జనాలు ఏంటంటే క్యాపిటల్ సరిపోక. అంటే మనకు ₹1,00,000 కావాలా లేదా ₹5,00,000 కావాలా బిజినెస్ అనుకుంటే, వాళ్ళు కష్టపడి అక్కడికక్కడికి 4 లక్షలు ఇంత తయారు చేసుకొని దీంతో మేనేజ్ చేద్దాంలే అనుకున్నప్పుడు యూజువలీ బిజినెస్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఏదో ఒకటి అవసరం వస్తుంది, కొన్ని పైసలు తీస్తారు, ఆ బిజినెస్ అండర్ క్యాపిటలైజ్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత మెల్లమెల్లగా ఎంప్లాయీస్కి శాలరీ లేరు, లేదా స్టాక్ కొనలేరు, లేదా ఇది కాదు, ఏదో ఒకటి అయ్యి బిజినెస్ పడిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా కానీ అవసరం ఉన్న క్యాపిటల్ కంటే కొంచెం ఎక్కువ ఉంచుకోవడం బెటర్. అంటే మీరు 4 లక్షలు ఉంటే 2 లక్షలు చేసే బిజినెసే చేయండి, లేదా ₹1,00,000 చేసే బిజినెసే చేయండి. సో అడిక్వేట్ క్యాపిటల్, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎర్లీ స్టేజెస్లో. ఒకసారి కనుక మనకు అది అర్థమైపోయి సక్సీడ్ అయ్యి బిజినెస్ నడుస్తుందంటే అదే ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి ఏ బిజినెస్ అయినా కానీ, ఎప్పుడైనా కానీ. సో క్యాపిటలైజేషన్ చాలా క్రిటికల్. అంటే క్యాపిటలైజేషన్లో ఇప్పుడు మనము నార్మల్ ఒక 1 year శాలరీస్ మనము ఎస్టాబ్లిష్ చేసేంత అమౌంట్ పెట్టుకోవాలని చెప్పేసి అంటాం కదా, ఎంత పీరియడ్ వరకు మనము క్యాపిటల్ రెడీ చేసుకోవాలి సార్? ఒక 10 లక్షల బిజినెస్ ఉందనుకోండి, ఒక బిజినెస్ 10 లక్షలు ఖర్చు అవుతుంది అంటే మన క్యాపిటల్ ఎంత పెట్టుకోవాలి? నడిపే బిజినెస్ ప్లస్ లాసెస్ ప్లస్ కొంచెం ఎక్స్ట్రా 30-40%. అంటే మీకు మామూలుగా బిజినెస్ పెట్టగానే తెలుస్తుంది కదా, ఫస్ట్ మంత్ అయితే ప్రాఫిట్ రాదు, సెకండ్ మంత్ కూడా రాదు, రైట్? సో ఈ ఫస్ట్ 2 months లాసెస్ మేనేజ్ చేసుకుంటూ దానిపైన కొంచెం ఎక్స్ట్రా, అంటే మనం మెయిన్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం ఇళ్ళ నుంచి వెళ్ళి తీసే పని అయితే కొంచెం కష్టం అవుతుంది, రైట్? ప్రాఫిట్స్ నుంచి వెళ్ళి తీయాలి, మెయిన్ బిజినెస్ నుంచి వెళ్ళి తీస్తే కష్టం. సో ప్రాఫిటబుల్ అయిన తర్వాత కొంచెం ప్రాఫిట్స్ అందులో రీఇన్వెస్ట్ చేసుకుంటూ కొంచెం ప్రాఫిట్స్ తీస్తే మన ఎక్స్పెన్సెస్ కోసం సరిపోతుంది. సో మన ఎక్స్పెన్సెస్ కోసం అందులో నుంచి తీయకుండా సరిపోతుంది. యూజువలీ ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి చాలా బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ అవి ఇవి కదా సార్. ఇప్పుడు మనము ఈఎస్ఐ ద్వారా ఇస్తున్నాం కదా, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారా లేకపోతే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా మన దగ్గర? యాక్చువల్లీ యాక్సిడెంట్ ప్లస్ ఈఎస్ఐ ఎంప్లాయీకే కాదు, ఎంప్లాయీ పేరెంట్స్ కూడా కవర్ అవుతుంది, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, మన ఊర్లలో అక్కడిక్కడ పేపర్లు చదువుతున్నప్పుడు కానీ అక్కడ కానీ నకిలీ మందులు పట్టుకున్నారు, పెద్ద ఇండస్ట్రీ మాఫియా ఇది అని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్లు చూస్తూ ఉంటాము. అసలు నకిలీ మందులు అంటే ఏంటివి, మన షాప్లలో నకిలీ మందులు ఎందుకు తీసుకొస్తారు ఫస్ట్? సో అన్ఫార్చునేట్లీ మీరు చెప్పేది కరెక్ట్, నకిలీ మందులది డేంజర్ చాలా ఎంతైనా ఉంది. లాస్ట్ 6 monthsలోనే చూస్తేనే ఎన్నో రేడ్స్ చేశారు డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు, నేను పట్టుకున్నారు. సో నకిలీ మందులు అంటే ఏమి, మెడిసిన్ చేసే ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి ఇప్పుడు కంట్రీలో, చిన్న ఫ్యాక్టరీస్ ఎన్నో ఉత్తరాఖండ్లో అక్కడిక్కడ ఉన్నాయి. వీళ్ళకు బిజినెస్ లేక వాళ్ళ సొంతం ప్రోడక్ట్ అమ్ముకోలేక వేరే పెద్ద కంపెనీ పేర్ల మీద ప్రింట్ చేసి అమ్ముతారనమాట. ఒక మెడిసిన్ చేస్తారు, ప్యాకింగ్ వేరే కంపెనీ. అంటే
మీరు పారాసెటమాల్ తయారు చేస్తారు, క్రోసిన్ అని స్టాంప్ కొడతారు, క్రోసిన్ బ్రాండ్ లాగా. అట్లానే ఓమోప్రజాల్ అట్లా వేరే వేరే కంపెనీ అన్ని బ్రాండ్స్ కొడతారు అనమాట. పెద్ద కంపెనీస్ బ్రాండ్స్ స్టాంప్ చేసి ఇస్తారు. సో కాస్ట్ మెడిసిన్ది చేస్తానికి చాలా తక్కువ కాబట్టి ప్రింటింగ్ ప్యాకేజింగ్ కూడా చాలా ఈజీ అయింది కాబట్టి ఎవడో మనం ఏదో పెద్ద బ్రాండ్ ఇది కొందామని పోతాం, అక్కడ దొరికేది మాత్రము ఎవడో అన్నోన్ ఫ్యాక్టరీ ఎక్కడనో తయారు చేసినోడు వాడు పేరు ఇది పెట్టుకొని అమ్ముతాడు అనమాట. సో అట్లా నకిలీ మందులు చాలా ఉన్నాయి ఇప్పుడు కంట్రీలో. ఇప్పుడే కాదు, యాక్చువల్లీ మేము కంపెనీ పెట్టింది 2005లో 2006లో స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం గురించి వచ్చింది అనమాట. నేను MBA చదువుతున్నప్పుడు ఒక ఆర్టికల్ కనబడ్డది నాకు, WHO వాళ్ళ స్టడీ అనమాట. 30% ఆఫ్ ఆల్ ఫేక్ మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో తయారవుతున్నాయి. సో అప్పుడు ఏం ఐడియా వచ్చిందంటే మనం కనుక ఇండియాకి వెళ్ళి ఒక కంపెనీ పెట్టి జెన్యున్ మెడిసిన్స్ మాత్రమే అమ్మితే, అంటే కంపెనీ నుంచి వెళ్ళి డైరెక్ట్లీ కొని అవి జెన్యున్ మెడిసిన్స్ మాత్రమే అమ్మితే దానికి ఒక డెఫినెట్లీ వాల్యూ ఉంటుంది, దానికి ఒక బిజినెస్ బిల్డ్ చేయొచ్చు అనే ఐడియాతో వచ్చి బిజినెస్ ప్లాన్ రాసి స్టార్ట్ చేసినాము. సో ఆ రోజు అప్పుడుంది అంత ఫేక్ మెడిసిన్స్. ఈ రోజు కూడా ఉంది. 15-18 years తర్వాత కూడా పెద్ద ఇంప్రూవ్ కాలేదు. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ అయింది. సో చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా జనాలు తయారు చేసుకోవడం చాలా ఎక్కువైపోయింది. ప్రింటింగ్ ప్యాకేజింగ్ ఈజీ అయినందుకు చాలా ఈజీ మెథడ్ అయిపోయింది. అప్పుడు ఎంతైతే కష్టం ఉండనో వీళ్ళకి అది చేస్తాడు, ఇప్పుడు అంత లేదు. సో ప్రతి ఒక్కటి తయారు చేస్తున్నాడు. సో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇంకా పబ్లిక్ అవేర్నెస్ అయితే ఎంత పెరిగిందో అంతే వీళ్ళకి నకిలీ మందులు తయారు చేసే వాళ్ళ కేపబిలిటీ కూడా పెరిగిందనమాట. సో వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున తయారు చేసి ఇంకా తీసుకొస్తున్నారు. ఓకే, ఇప్పుడు మన దగ్గర కూడా చాలా ఓన్ ప్రొడక్ట్స్ మెడ్ప్లేస్ వాళ్ళవి ఉన్నవి. సో దానికి అదే టైప్ ఆఫ్ ఫార్ములా ఉన్న వేరే బ్రాండ్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సో ఇందులో తెలుసుకోవాల్సింది ఒకటే, ఇండియాలో మొత్తం అమ్మేవి రఫ్లీ మా మెడికల్ షాప్లలో అమ్మేవి 80-85% మెడిసిన్స్ అన్ని చూసుకుంటే ఒక 800 డిఫరెంట్ టైప్ మెడిసిన్స్ మాత్రమే. ఈ 800 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కొన్ని వేలు లక్షల బ్రాండ్ల పేర్ల మీద అమ్ముతారనమాట. సో సేమ్ మెడిసిన్ టెల్మిసాటన్ 40 అనుకోండి, ఇంకా వేరే ఏదైనా అనుకోండి, అంటే పారాసెటమాల్ ఎగ్జాంపుల్ తీసుకోండి, క్రోసిన్ ఉంటుంది, డోలో ఉంటుంది, క్యాల్పాల్ ఉంటుంది. సో ఇవన్నీ సేమ్ మెడిసిన్ పారాసెటమాలే, కానీ వేరే వేరే కంపెనీ బ్రాండ్లు. సో అట్లానే ప్రతి మెడిసిన్కు కొంతమంది 100 మంది ఉన్నారనమాట. ఏది మనం బీపీ అనుకోండి, డయాబెటీస్ అనుకోండి, కొలెస్ట్రాల్ అనుకోండి, ఇవన్నీ మెడికేషన్లు కూడా కొంత 100 మంది బ్రాండ్లు ఉన్నారు. సో ఈ 100 మంది బ్రాండ్లు అందరూ ఎవరిది వాడు అమ్ముకోవాలి అంటే డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ రాయించాలి. డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ రాయాలంటే ఖర్చు పోయి, అంటే ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ పంపాలి, వాడు డైలీ మాట్లాడాలి, రాయించుకోవాలి, రైట్. దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ 2 ఖర్చులు కలుపుకుంటే దాని కాస్ట్ మెడిసిన్ బాగా పెరుగుతుంది. మాకు ఆల్రెడీ కస్టమర్స్ డైరెక్ట్లీ వస్తున్నారు కాబట్టి మేము వచ్చిన కస్టమర్స్కే అమ్ముతామన్నమాట. సో మాకు మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సో ఆ ఖర్చు ఒకటి మిగిలిపోతుంది. ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఖర్చు ఏదైతే ఉందో, రీటైల్ ఖర్చు మాదే షాపు, ఇంకా డిస్ట్రిబ్యూషన్ లేదు. సో ఈ 2 ఖర్చులు మిగిలినందుకు మేము ఆ 50-80% డిస్కౌంట్ ఇస్తాము. సో మెడిసిన్ సేమే, ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నాడు ఆ 800 మెడిసిన్స్ మాత్రమే జనాలు లక్షల బ్రాండ్లలో తయారు చేస్తున్నారు. అందులో మాదొక బ్రాండ్, కానీ మా బ్రాండ్కు వేరే ఖర్చులు లేవు. సో అందుకోసం అదే డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం. ఆ ఖర్చులు లేవు కాబట్టి ఆ ఖర్చు జనాల మీద వేయము, తక్కువ ధరలకే మనకు వస్తూ ఉంటాయి డిస్కౌంట్. అందుకోసం క్వాలిటీ ఎగ్జాక్ట్లీ సేమ్, ఎందుకంటే ఏదైతే కంపెనీలలో వాళ్ళు తయారు చేస్తున్నారో అదే కంపెనీలలో మేము కూడా తయారు చేస్తాం. సో మా షాప్లలో వెళ్తే ఎప్పుడైనా చూసుకోవచ్చు, మెడిసిన్ కనుక తిప్పి చూపెడతారు మా వాళ్ళు. మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఉంటుంది, కింద బ్రాండ్ వేరే ఉంటుంది కానీ మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఉంటుంది. మేము ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామో పెద్ద బ్రాండ్లు కూడా అందరు అక్కడనే చేస్తారు, కావాలంటే వాళ్ళు ప్రూఫ్తో సహా చూపెడతారు. ఇప్పుడు నార్మల్గా FSSAI ముద్ర అని చెప్పేసి మన ఈ ఫుడ్ ఐటమ్స్ వస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు దీని మీద ఈ డ్రగ్స్ మీద ఏమన్నా? దీనికి GMP అని ఉంటుంది, దీనికి డ్రగ్ లైసెన్స్ కావాలి. సో డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రగ్ లైసెన్స్ ఇస్తేనే వస్తుంది, దీనికి ఇంకేమి స్టాంప్ ఏముండదు. టాబ్లెట్స్ మీద ఏం చూసి ఇది ప్రాపర్ది అని చెప్పేసి కొనగలుగుతాం సార్? అంటే ఇప్పుడు మెడ్ప్లేస్ అంటే ఓకే, మెడ్ప్లేస్ బ్రాండ్ ఉన్నది, ఇప్పుడు వేరే మీరు తయారీ అయిన ప్రొడక్ట్ మీరు అన్నట్టు FSSAI అనేది ఇక దీనికి లేదు. ఇప్పుడు వస్తే రావచ్చు గోయింగ్ ఫార్వర్డ్. డ్రగ్ తయారవుతుంది అంటే మెడికల్ షాప్ వాడు అమ్ముతున్నాడు అంటేనే అది ఒక GMP స్టాండర్డ్ ప్రకారం తయారైన ఫ్యాక్టరీ కింద లెక్క. సో దానిపైన ఉంటుంది మ్యానుఫ్యాక్చర్డ్ అని ఉంటుందన్నమాట. మనం ఇంకా నమ్మకం కావాలి అంటే మేబీ ఒక పేరున్న కంపెనీది మ్యానుఫ్యాక్చర్, ఇప్పుడు మెడ్ప్లస్ లేదనుకోండి, పేరున్న కంపెనీ డాక్టర్ రెడ్డిస్ అయితే అందరికి తెలిసిందే తెలుగు స్టేట్స్లో. సో ఇటువంటి కంపెనీ ఏదైనా సిప్లా అనుకోండి, లేకపోతే సన్ ఫార్మా అనుకోండి, తెలిసిన కంపెనీ కొనుక్కుంటే కొంచెం నమ్మకం. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే
తెలిసిన బ్రాండ్ ఉన్న మెడికల్ షాప్లో పోయి కొనడం బెస్ట్. ఎందుకంటే వాళ్ళు అయితే క్లియర్ బ్రాండ్స్ని తీసుకొస్తారు కాబట్టి. సో దాంట్లో మేము మెడ్ ప్లేస్ చేస్తున్నాం కాబట్టి మెడ్ ప్లేస్లోకి వెళ్ళి తీసుకోవడం బెస్ట్. ఇప్పుడు మనము మెడ్ ప్లేస్లో ఈ ఫార్మసీలలో ఒక మెయిన్ ఫార్మసిస్ట్ ఉంటారు, మిగిలిన వాళ్ళు ఈ 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి జాబ్లు ఇస్తారు. ఆ మెయిన్ ఫార్మసిస్ట్కి ఏమైనా జాబ్స్ ఉన్నాయా? వాళ్ళకి ఏ రకంగా మీరు జాబ్స్ తీసుకుంటారు? 100% ఉన్నాయి. ఫార్మసిస్ట్ ఎవరైనా కానీ మా దగ్గర వచ్చి పనిచేస్తే వాళ్ళ శాలరీతో పాటు వాళ్ళ శాలరీ ఈ శాలరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, బయట ఉన్న శాలరీ కంటే అంటే కాదు, మేము వేరే ఫార్మసీ ఏడ్ ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ ఉంటుంది శాలరీ వాళ్ళది. 1. సెకండ్, ఇన్సెంటివ్స్ వాళ్ళకి వచ్చే మామూలు ఇన్సెంటివ్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళకు కూడా అకామిడేషన్ ఫ్రీ ఇస్తాము. ఊరు నుంచి వచ్చిన వాళ్ళైతే అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. వాళ్ళకు కూడా రిటెన్షన్ బోనస్ ఉంటుంది, ₹1,00,000 ఆఫ్టర్ 3 years. కానీ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఇంకా ప్రిఫర్ చేస్తాం మేము ఏది ఫ్రాంచైజీ చేస్తానికి. సో వీళ్ళకైతే 3 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఫ్రాంచైజీ అవుతారు, వాళ్ళైతే 2 years ఎక్స్పీరియన్స్ తర్వాతనే ఫ్రాంచైజీ చేపిస్తాం. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉంటుంది వాళ్ళకు, ఆల్రెడీ డిప్లొమా ఉంటుంది వాళ్ళకు. సో వాళ్ళకి డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు 2 years తర్వాతనే వీల్ మేక్ దమ్ ఫ్రాంచైజీ. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి ఫ్రాంచైజీ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకు మా దగ్గర పనిచేస్తే. సో శాలరీ, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, అకామిడేషన్ అవన్నీ తీసుకోగా, రిటెన్షన్ గిన్ అన్ని తీసుకోగా, ఇది మెయిన్ వాళ్ళకు 2 yearsలో ఫ్రాంచైజీ కావచ్చు. సో వాళ్ళు కనుక సొంతం మెడికల్ షాప్, వాళ్ళు చాలామంది సొంతం మెడికల్ షాప్ పెట్టుకుందామనే ఆలోచనలో ఉంటారు. సో వాళ్ళు అప్పుడు వచ్చి మెడ్ప్లస్ ఫ్రాంచైజీ కానీ తీసుకొని ఎట్ అ మినిమం కాస్ట్, అంటే బయట వాళ్ళకి కనుక 10 లక్షలు అయ్యే ఖర్చు అయితే వీళ్ళకి 5లోనే అయిపోతుంది అనమాట, కరెక్ట్ 50% అవుతుంది. సో ఆ ఖర్చు కనుక పెట్టుకొని పోతే విదిన్ 2 years వాళ్ళు సొంతం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా మన దిక్కు జాబ్స్ లేవు అని చెప్పి టెన్షన్ పడుతుంటారు. అండ్ దట్టు ఊర్లలో గవర్నమెంట్ జాబ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ జాబా, బిజినెసా, ఈ రెండింటిలో ఏది చూస్ చేస్తారు మీరు? నేను ఆబ్వియస్లీ బిజినెసే, దాంట్లో డౌట్ లేదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మేము కాబట్టి. కానీ ఎవరైనా అదే చూస్ చేయాలి నా లెక్క ప్రకారం. అంటే గవర్నమెంట్ జాబ్ అంటే మనకు రియలీ సర్వీస్ మైండెడ్ ఉండి చేసే పని అయితే చేయొచ్చు, కానీ ఆపర్చునిటీస్ ఎట్లైనా తక్కువనే ఉంటాయి కదా. ఎందుకంటే బిజినెస్ అయితే మీరు ప్రతిదీ బిజినెసే, రైట్? మీరు బట్టలైనా, ఫుడ్ అయినా, మెడిసిన్స్ అయినా, ఏదైనా, హోటల్ అయినా, సర్వీస్ అయినా అన్నిట్లో ఉంటుంది. కానీ గవర్నమెంట్ మాత్రం కొన్ని ప్లేసుల్లో ఉంటుంది కదా. గవర్నమెంట్ ఎంతసేపటికి పోలీసు, ట్యాక్స్ కలెక్షన్, లేకపోతే కొన్ని పర్మిషన్స్ ఇస్తానికి. సో మీకు అక్కడ ఉండే ఆపర్చునిటీస్ కంటే బిజినెస్లో హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకున్న మల్టిపుల్ వేరియేషన్స్లో ఎంత స్టార్టింగ్తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు సార్? చెప్పడం చాలా కష్టము. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒక ఫ్రెషర్ కంటే డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఆ బిజినెస్ది నాలెడ్జ్ ఉండాలి, రైట్? ఊరికే బయట కూర్చొని ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చాలా ఆలోచించవచ్చు. కానీ ఏది టీ షాప్ పెట్టాలన్నా కానీ కొన్ని రోజులు టీ షాప్లో పనిచేస్తే బెస్ట్. మెడికల్ షాప్, సో ఏ బిజినెస్ చేయాలన్నా కానీ ఆ బిజినెస్ కొన్ని రోజులు పనిచేసి దానికి బాగా కనుక్కుంటే అది ఎట్లా చేయాలి, ఎంత చేస్తే ప్రాఫిట్ వస్తుందని తెలుస్తుంది. సో అందుకోసమనే బయట నుంచి చేయడం నా లెక్క ప్రకారం వేస్ట్. యూజువల్లీ ఎంటర్ అయ్యి కొన్ని రోజులు పనిచేసిన తర్వాత చేయడం ఈజీ. సో దానికి మాదొక ఆపర్చునిటీ, కానీ అట్లా చాలా ఉంటాయి. మీరు లేదు నేను వేరే ఏదైనా బిజినెస్ తయారు చేసాం, యూజువల్లీ అది ఎంటర్ అయ్యే ముందు మనం పని చేస్తే దానికి మనకి సరిపడా క్యాపిటల్ ఉందా లేదా ఓపెన్ చేస్తానికని ఆలోచించాలి. అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు మనం అనుకున్నాం డెలివరీ బాయ్ది. సో డెలివరీ బాయ్ చేయొచ్చు, డెలివరీ బాయ్ చేసినంత మాత్రాన దానికి ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ. ఎందుకంటే మీరు డెలివరీ బాయ్స్కు కాంట్రాక్టర్ కావచ్చు, రైట్? అంటే తక్కువ సార్, ఎంతైనా. సో అదే మీరు ఏదైనా ఒక రీటైల్ బిజినెస్లో ఎంటర్ అయ్యి పనిచేస్తే, అది కూడా స్మాల్ క్యాపిటల్ ఉన్న బిజినెస్ అయితే, అప్పుడు మీకు అదే బిజినెస్ పెట్టుకునే ఛాన్స్ ఉంది నేర్చుకున్న తర్వాత. ఓకే, ఇప్పుడు మీరు మన దగ్గర పనిచేసే వాళ్ళకు ఆ బెనిఫిట్ ఇస్తున్నారు కదా, ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము దీంట్లో ఈ బ్రాంచెస్ సిస్టంలో, ఫ్రాంచైజ్ సిస్టంలో అనుకునే వాళ్ళకు ఎంత స్టార్టింగ్ ఉంది సార్ మెడ్ ప్లస్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే? వాళ్ళకైతే మినిమం అట్లీస్ట్ 20 lakhs ఉంటుంది, 18 to 20 lakhs కావాలి వాళ్ళకు. కానీ అది ఓకే ఫైన్, ఎట్లా ఉంటాయి ఆపర్చునిటీస్. కానీ నా ప్రిఫరెన్స్ ఏంటంటే మా సొంతం ఫార్మసిస్ట్, మా సొంతం ఎంప్లాయీ వెళ్ళి చేస్తేనే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది, నడిపే కెపాసిటీ ఉంటుంది, రైట్? అండ్ వాళ్ళు సక్సీడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అండ్ ఇన్ని కోట్ల టర్నోవర్ ఇంత చేస్తున్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. మీరు మీ స్ట్రెస్ లెవెల్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? ఈ ఆటోమేషన్ సిస్టమ్కి ఎట్లా కంఫర్ట్గా ఉంటారు మీరు? మామూలు అందరు చేసేదే బుక్స్ చదవడము, కొంచెం అప్పుడప్పుడు టీవీ చూడడం, అదంతా పాడ్కాస్ట్లు అవన్నీ మంచి. దాని తర్వాత ఎట్లా జిమ్ వెళ్తాము, జిమ్ వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం. సో మీది మెడికల్ షాప్ బిజినెసే, కానీ నా డౌట్ ఏంటంటే మెడికల్ షాప్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్?
సో కరెక్ట్ తినడం మస్ట్ ఎక్సర్సైజ్. నార్మల్గా ఎక్సర్సైజ్ అని చెప్పేసి చాలామంది ఎక్కడ విన్నా ఎక్సర్సైజ్ చేయాలి అంటారు, కానీ దానికి చాలా పెద్ద మన హెల్త్ విషయంలో చాలా పెద్ద పాత్రను పోషిస్తుంది. దాన్ని డెడికేటెడ్గా మనం టైం ఇచ్చుకుంటేనే ఈ షాప్ దాకా పోం మనం. సో చాలా విషయాలు చర్చించుకున్నాము. మెయిన్ కాన్సెప్ట్ అయితే జాబ్స్ గురించి. మన ఊర్లలో ఎవరైనా ఉద్యోగాలు లేకుండా జాబులు లేకుండా ఖాళీగా తిరిగే వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు మినిమం 10th ఇంటర్ పాస్ అయినా కూడా ఇక్కడ జాబ్స్ ఇస్తున్నారు. జాబ్స్ ఇవ్వడమే కాకుండా మీకు BBA డిగ్రీ పొందడానికి కావాల్సిన స్కిల్స్ను లేకపోతే ఆ ఎడ్యుకేషన్ని వీళ్ళనే ఇస్తూ మీకు 3 సంవత్సరాల్లో మిమ్మల్ని డిగ్రీ పొందించే బాధ్యత వీళ్ళది. అండ్ మంచి శాలరీతో పాటు మీకు ఇన్సూరెన్సు PFలు కూడా ఇచ్చి మిమ్మల్ని సాఫీగా ఒక బిజినెస్ మ్యాన్ రూట్లో పంపించడానికి అవసరమయ్యే అన్ని బాధ్యతలు వీళ్ళే తీసుకుంటున్నారు. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైనా కావాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్ ఉంటుంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయండి, జాబ్ పొంది మీ లైఫ్ని సెట్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే మా అందరికీ అదే హ్యాపీ. ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద QR కోడ్ కనబడుతుంది, దాన్ని స్కాన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు.